హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. విధంగా గ్యాస్ కట్స్ అనేవి ఉంటాయి కదండి, మన దగ్గర 2-3 అలా ఉంటే మనం ఒక్కటే యూస్ చేసుకుంటాం కదండి. అలా యూస్ చేయని గ్యాస్ కట్ని పక్కన పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా క్లిప్స్ అనేవి ఉంటాయి కదండి. ఈ విధంగా క్లిప్స్ అనేవి అరేంజ్ చేసుకున్నప్పుడు, మనం బట్టలు అనేవి ఆరేసినప్పుడు క్లిప్స్ అనేవి పెట్టుకునే దానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం హ్యాండ్కి అనేది తగిలించుకున్నామంటే ఒక్కొక్క క్లిప్ తీసుకుని మనం బట్టలకు పెట్టుకునే దానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి. మనం ఒక బాక్స్లో వేసామంటే మనం బాక్స్లోంచి తీయడం, మళ్ళీ బాక్స్లో వేయడం, అదంతా ప్రాసెస్ కన్నా ఇదైతే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. అంతేకాకుండా మనం ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఒక చోట అయితే మనం హ్యాంగ్ చేసుకున్నామనంటే అదే ప్లేస్లో అయితే ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లిప్పులు అనేవి తీసుకుంటాం, మళ్ళీ దానికే పెట్టేసుకుంటాం. కాబట్టి మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనమైతే యూస్ చేసుకోవచ్చండి. పడేయాలి అని అనుకున్న దాన్ని అయితే మంచిగా అయితే యూస్ చేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా మనం పప్పు అనేది చేసుకునే దానికి, అన్నం అనేది చేసుకునే దానికి ఈ విధంగా కుక్కర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ కుక్కర్ అనేది యూస్ చేసినప్పుడు ఆ గ్యాస్ కట్ ఉంది కదండి, ఆ గ్యాస్ కట్ అనేది లూజ్ అయిపోయి దానిపై లోపల నుంచి అయితే వాటర్ అనేది బయటికి వస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు విజిల్ కూడా అస్సలు రాదండి. అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా మనము ఎప్పుడైతే పప్పు అయినా అన్నమైనా పెట్టుకోవాలి అని అనుకుంటున్నామో ఆ టైంలో వచ్చేసరికి ఒక 10 మినిట్స్ ముందు ఈ విధంగా మొత్తంగా అయితే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. ఈ హోల్స్ ఉన్నాయి చూడండి, ఆ హోల్స్లో కూడా ఆయిల్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా బాగా అప్లై చేసుకున్న తర్వాత మనం వచ్చేసరికి మనకు హోల్స్ అనేవి ఉన్నాయి చూడండి, ఈ విధంగా చూపిస్తున్నాను అంటే ఆ హోల్లో వచ్చేసరికి ఏదో ఒకటి మనం పప్పు చేసిన, అన్నం చేసిన అయితే ఇరుక్కుంటూ ఉంటుందండి. మనం ఆ హోల్ లోపల క్లీన్ చేయాలంటే కష్టం కదండి. అలాంటప్పుడు వచ్చేసరికి అప్పుడప్పుడైనా సరే అండి మనం ఈ విధంగా సూద్ అనేది ఉంటుంది కదండి, ఈ విధంగా సూద్ తీసుకొని ఈ విధంగా అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే చేసుకున్నామంటే లోపల ఏమైనా పార్టికల్స్ ఉన్నా సరేనండి అవి అయితే బయటకు వచ్చేస్తాయండి. ఈ మధ్య కుక్కర్ అనేది పేలిపోవడం అలా అయితే జరుగుతూ ఉంటుంది కదండి. అలా ఈ విధంగా మనకి పార్టికల్స్ అనేవి ఉండడం వల్ల మనకి చాలా డేంజర్ అండి. అలా లేకుండా ఉండాలి అని అన్నా, మనకి విజిల్ అనేది సరిగా రావాలి అని అన్నా సరే అండి దాంట్లో అయితే డస్ట్ అనేది ఉండకుండా ఉండాలండి. అలా లేకుండా ఉండాలంటే మనం అప్పుడప్పుడైతే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా మిక్సీ అనేది ఉంటుంది కదండి, ఫ్రంట్ సైడ్ అయితే మనం ఎక్కువగా అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. బ్యాక్ సైడ్ అనేది అసలు క్లీన్ చేయం కాబట్టి చూస్తాం కదండి, ఈ విధంగా తెల్లగా అయితే గార పట్టినట్లుగా అయితే అయిపోతుందండి. ఒక్కసారి అయితే మీరు గమనించండి. ఈ విధంగా అవ్వకుండా ఉండాలి అని అంటే మనం ఎప్పటికప్పుడు అయితే ఫ్రంట్ ఎలా క్లీన్ చేస్తామో బ్యాక్ కూడా అదే విధంగా అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. కనీసం మంత్కి 2 టైమ్స్ అయినా ఈ విధంగా క్లీన్ చేసుకున్నామని అంటే మిక్సీ జార్ అనేది ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుందండి. దానికోసం వచ్చేసరికి కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకున్నాండి. తర్వాత వచ్చేసరికి విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ లిక్విడ్ అయితే వేసుకున్నాండి. వేసుకున్న తర్వాత ఓల్డ్ బ్రష్ అనేది ఉంటుంది కదండి, ఆ బ్రష్ అయితే తీసుకోవాలండి. తీసుకొని నీట్గా నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకున్నారు అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మనం క్లీన్ చేయం కాబట్టి బ్యాక్ సైడ్ అయితే గార మాదిరి పట్టేసి తెల్లగా అయితే మనకి ఒక అట్ట మాదిరి గట్టిగా అయితే అయిపోతుందండి. ఒక్కసారి మీరు టచ్ చేసి చూడండి, ఆ విధంగా అయితే అయిపోతుందండి. మనం ఎప్పుడు ఎక్కువగా క్లీన్ చేసుకున్నామంటే అటువంటి ప్రాబ్లం ఉందండి. ఈ విధంగా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మంచిగా నీట్గా అయితే తుడిచేసుకుని పెట్టుకోవాలండి. ఇలా వాటర్ అయితే అలానే పెట్టేయకూడదండి. అలా పెట్టేస్తే ఈ బ్లేడ్ ఉంది కదండి లాస్ట్లో, దానికి కూడా ఇబ్బంది అవుతుందండి. అలా లేకుండా మనం మంచిగా నీట్గా తుడిచేసుకుని పెట్టుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఒక బౌల్ అయితే తీసుకున్నాండి, దాంట్లోకి వచ్చరికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాండి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేడవ్వాలండి. వేడైన తర్వాత ఒక స్పూన్ అయితే నెయ్యి అనేది వేస్తున్నానండి. ఈ విధంగా వేసుకొని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు రోజు ఎర్లీ మార్నింగ్ అనేది దీన్ని తాగడం వల్ల వచ్చరికి గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు కదండి. దానికోసం అయితే ఎక్కువగా ట్యాబ్లెట్స్ అనేవి కూడా వేసుకుంటుంటారు, సిరప్ అనేది వేసుకుంటుంటారు. అలా లేకుండా అండి ఈ విధంగా మనం పరగడుపున అనేది తాగామంటే, ఎర్లీ మార్నింగే తాగామంటే ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది లేకుండా డైజెషన్ అనేది సరిగా అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలా డైజెషన్ ఇబ్బంది లేకుండా మోషన్ అనేది ఫ్రీగా అవుతుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ ఉండే వాళ్ళకు కూడా చాలా బాగా అయితే ఈ టిప్ అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి, ఫ్యాట్ అనేది తగ్గుతుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి.
నాప్థలిన్ బాల్ ఉంటుంది కదండి, అవి మీరు ఎన్ని కావాలంటే అన్ని అయితే తయారు చేసుకోవచ్చు అండి. నేనైతే ఒకటైతే పౌడర్ చేసుకోనండి. తర్వాత వచ్చరికి దానిలోకి వచ్చరికి కొంచెం పసుపు అయితే వేసుకోనండి. తర్వాత వచ్చరికి ఫేస్ పౌడర్ ఏదైనా పర్లేదండి, అదైతే వేసుకోవాలండి. ఇది మనం ఎన్ని కావాలంటే అన్ని పౌచెస్ అయితే తయారు చేసుకోవచ్చు అండి. ఇది అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఎక్కువగా బల్లులు బొద్దింకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అని మీరు అనుకుంటే ఆ ప్లేసెస్లో అయితే ఈ పౌచెస్ అనేవి పెట్టారు అని అంటే మీకైతే మంచిగా అయితే ఆ బల్లులో ఈ వాసన ఉంది చూడండి, నాప్థలిన్ బాల్ వాసన ఉంది చూడండి, ఆ వాసన అనేది బల్లులకు కానీ బొద్దింకలకు కానీ అస్సలు పడదండి. ఆ ప్లేసెస్లో అయితే మీరు ఎక్కడైతే మీకు డౌట్ ఉందో ఆ ప్లేసెస్లో పెట్టారు అని అంటే ఈ స్మెల్కి అయితే అవనేవి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయండి. ఈ విధంగా హోల్స్ అనేవి పెట్టుకుంటే మనం చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టుకున్నామనంటే మనకి ఆ హోల్స్లోంచి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి మనకి బల్లులు బొద్దింకలు తిరగకుండా ఉంటాయండి. మనం ముఖ్యంగా అయితే మనం నైట్ పడుకునేటప్పుడు గ్యాస్ అనేది తుడుచుకుంటాం కదండి, తుడుచుకున్న తర్వాత ఇలా పెట్టేసుకుని పడుకున్నాము అని అంటే మనకి నైట్ అనేది చిన్న చిన్న బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయండి. బల్లులు కానీ అలా తిరుగుతూ ఉంటాయి కదండి, అలా తిరగకుండా మనకైతే బల్లులు బొద్దింకలు అనేవి దరిదాపుల్లోకి రాకుండా అయితే ఉంటాయండి. మీకు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసెస్లో అయితే ఎన్ని పౌచెస్ కావాలంటే అన్ని అయితే తయారు చేసుకొని పెట్టుకున్నారంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా కీస్ అనేవి ఉంటాయి కదండి, ఈ విధంగా తాళం అనేది చిలుమ అనేది పట్టేసి గట్టిగా అయితే స్ట్రక్ అయిపోయినట్టు మనం వేసేదానికి తీసేదానికి చాలా ఇబ్బంది అయితే అవుతుంది కదండి. అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. చూస్తున్నా కదండి ఏ విధంగా స్ట్రక్ అయిందో నేను ఫస్ట్ చూపించాను చూడండి. ఈ విధంగా లోపలికి అనేది క్లోజ్ అవ్వకుండా అయితే ఉందండి. అలాంటప్పుడు వచ్చరికి వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, వ్యాజ్లైన్ అనేది నేను చూపించాను చూడండి, ఆ ప్లేసెస్లో అయితే మంచిగా అయితే అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు చూడండి ఫస్ట్ అయితే అసలు లోపలికే వెళ్ళలేదు కదండి, తర్వాత చూడండి ఎంత నీట్గా అయితే మనకి క్లోజ్ అయిపోతుందో. ఈ విధంగా మంచిగా అయితే వ్యాజ్లైన్ అనేది అప్లై చేసామనంటే ఎంత చిలుము పట్టినా సరే అండి మనకు మంచిగా అయితే అప్లై చేసాము అని అంటే మంచిగా అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఓల్డ్ బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదండి, ఆ ఓల్డ్ బ్యాంగిల్ అనేది ఒకటి తీసుకొని ఈ విధంగా స్పెట్స్ అనేవి పిల్లల స్పెట్స్ అనేవి ఎక్కడంటే అక్కడ వేసేస్తూ ఉంటారు కదండి, మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా బ్యాంగిల్కి అనేది వేసేసుకొని ఒక హ్యాంగర్ అనేది ఉంటుందండి, ఆ హ్యాంగర్కి అనేది తగిలించేసుకున్నామనంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్పెట్స్ అనేది తీసేసుకుంటామండి, మళ్ళీ అక్కడే తగిలిస్తూ ఉంటామండి. కాబట్టి మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒకటే చోట అయితే ఉంటుందండి. పిల్లలకి తెలియక ఎక్కడంటే అక్కడ వేస్తుంటారు, మళ్ళీ అవసరానికి వెతుక్కుంటూ ఉంటారు కదండి, అలా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఒక చోట హ్యాంగ్ చేసుకున్నామంటే మనకు గుర్తుగా అయితే ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా నెయ్యి అనేది మనం ఎక్కువగా అయితే ఉంటుంది కదండి, మాకైతే ఎక్కువగా అయితే ఉంటుందండి నెయ్యి. అలా ఉన్నప్పుడు మనం మంచిగా అయితే స్టోర్ చేసుకోకపోతే నెయ్యి అనేది కొన్ని రోజులకైతే స్మెల్ అనేది వస్తుందండి. అంతేకాకుండా మనం వాడుకునే నెయ్యి అయినా సరే అండి లాస్ట్కి వచ్చేసరికి స్మెల్ అనేది వస్తుందంటే అలా లేకుండా నెయ్యి అనేది ఎన్ని రోజులు ఉన్నా సరే అండి ఫ్రెష్గా ఉండాలి అని అంటే బెల్లం ఉంటుంది కదండి, బెల్లం అనేది కొంచెం ఒక ముక్క అనేది చేసేసుకొని మనం నెయ్యిలో పెట్టేసుకున్నాము అని అంటే ఎన్ని రోజులు ఉన్నా సరే అండి నెయ్యి అనేది స్మెల్ అనేది రాకుండా మనము చేసుకున్నప్పుడు ఎలాంటి స్మెల్ అయితే ఫ్రెష్ స్మెల్ అనేది వస్తుందో అలాంటి స్మెల్ అయితే ఉంటుందండి. తర్వాత వచ్చేసరికి మనం దాన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నాను సరేనండి మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా మనం డైలీ నైట్ పడుకునేటప్పుడు గ్యాస్ అనేది తుడుస్తూ ఉంటాం కదండి, ఈ తుడిచేటప్పుడు మనం ఒకటైతే తయారు చేసుకొని తుడిచామనంటే మనకి గ్యాస్ పైన అనేది మంచి స్మెల్ అయితే వస్తుందండి. అంతేకాకుండా ఆ స్మెల్కి వచ్చేసరికి పళ్ళులు బొద్దింకలు అనేవి తిరగకుండా మనకి నీట్గా అయితే ఉంటుందండి. చాలా ఫ్రెష్గా అయితే మనం మార్నింగ్ లేచి వచ్చినా సరే అండి మనకి మంచి ఫ్రెష్ స్మెల్ అయితే వస్తుందండి. దానికోసం వచ్చేసరికి మీరు ఎంత గార పట్టి ఉన్నా సరే అండి మంచి స్మెల్ రావడానికి ఆ గార అనేది పోయేదానికి మనమైతే ఈ టిప్ అయితే యూజ్ చేస్తే చాలా బాగా అయితే ఉంటుందండి. దానిలోకి వచ్చేసరికి ఒక బౌల్ అయితే తీసుకోండి, దానిలోకి వచ్చేసరికి ఒక వాటర్ అనేది తీసుకొని కొంచెం పౌడర్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ అనేది వేసుకున్న తర్వాత వాటిని అయితే బాగా కలిపేసుకుని, పౌడర్ అనేది అంత త్వరగా కలవదు కదండి, కలిపేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ అనేది తుడుచుకునే దానికి ఒక నాప్కిన్ అనేది ఉంటుంది కదండి, దాన్ని అయితే తీసుకొని నేనైతే స్పాంజ్ని అయితే తీసుకొని తుడుస్తాను చూడండి. ఈ విధంగా ఏదో ఒకటి తీసుకొని మనం నీట్గా తుడిచేసుకున్నాము అని అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఏ పౌడర్ అయినా పర్లేదండి, మనం పౌడర్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈ స్మెల్కి అయితే చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి కదండి, పురుగులైనా చీమలైనా బొద్దింకలైనా చిన్న చిన్న బొద్దింకలు అనేవి కానీ ఏవి అయితే రాకుండా ఉంటాయండి. మనకి ఏమైనా గట్టిగా పేరుకుపోయి ఉన్నాయి, ఏమైనా పడతాయి కదండి, స్టవ్ మీద పప్పు అయినా సరే ఏమైనా పొంగినవైనా కింద అయితే పడిపోయి ఉంటాయి కదండి, అలాంటివైనా ఏవైనా సరే అండి వాటర్ అనేది వేసుకొని క్లీన్ చేసుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. నేను క్లీన్ చేశాక చూపిస్తానండి. ఫస్ట్ ఎలా ఉందో చూసారు కదండి,
క్లీన్ చేశాక చూస్తే మీకే అర్థమవుతుందండి, చాలా ఫ్రెష్గా అయితే అనిపిస్తుందండి. మనకు మంచి స్మెల్ అనేది వచ్చినప్పుడు మన మనసు కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదండి. ఈ విధంగా నైట్ అనేది క్లీన్ చేసుకున్నామంటే మార్నింగ్ వరకు కూడా అండి చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. క్లీన్ చేశాక చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిందో. నీట్గా క్లీన్ అవటమే కాకుండా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. అదేవిధంగా మనకు బల్లులు అనేవి, చిన్న చిన్న పురుగులు అనేవి నైట్ అయితే తిరగకుండా అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. తర్వాత వచ్చేసరికి అదే వాటర్తో వచ్చేసరికి నేను మిర్రర్ ఉంటుంది కదండి, ఏ మిర్రర్ అయినా పర్లేదండి, మీరు ఏ మిర్రర్ ఉన్నా సరే అండి, ఈ వాటర్తో అయితే మంచిగా క్లీన్ చేశానంటే మనకి మిర్రర్ అనేది తెల్లగా అయితే అయిపోతుంది కదండి. మీరు వాష్ బేసిన్ దగ్గర ఉంటుంది చూడండి, ఆ మిర్రర్ని క్లీన్ చేసుకునేదానికి కూడా యూస్ చేసుకోవచ్చండి. మనకి తెల్లగా అయితే చారలు మాదిరి అయితే డాట్స్ మాదిరి అయితే అయిపోతాయి కదండి మిర్రర్స్. అలాంటి మిర్రర్స్ని ఈ వాటర్తో క్లీన్ చేసినా సరండి చాలా నీట్గా అయితే మనకు అలాంటి మరకలు అనేవి అవన్నీ కనపడకుండా అయితే క్లీన్ అవుతాయండి. ఆ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మనం ఎప్పుడైనా సరే అండి మిర్రర్ని న్యూస్ పేపర్ ఉంటుంది చూడండి, ఆ న్యూస్ పేపర్తో అయితే క్లీన్ చేయాలండి. న్యూస్ పేపర్తో బరబరా అని రౌండ్గా అట్లా క్లీన్ చేయకూడదండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి ఈ డైరెక్షన్లో అయితే మనం క్లీన్ చేసామనంటే మిర్రర్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మనం కొత్తగా తీసుకున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే క్లీన్ అవుతుందండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోదండి. అది చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి.